పిఠాపురం పాడా కార్యాలయంలో పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వారి సమస్యలపై అర్జీలు అందించారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం జగ్గె చెరువు కాలనీలో ఆ వార్డు జనసేన పార్టీ నాయకుడు శేఖర్ అనే వ్యక్తి పట్టాదారులను కొంతమంది పేదలను దొంగ పట్టాలను బెదిరిస్తూ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, శేఖర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు బాధితులతో కలిసి పాడపీడికి ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలోని మహారాజా కోట ఆవరణలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నుండి ప్రతిరోజు విపరీతంగా పొగ ధూళి తమ ఇళ్లలోకి వస్తూ ఇళ్లలోని పిల్లలు వృద్ధులకు హానికరం కలిగిస్తుందంటూ ఆ స్కూల్ పరిసర ప్రాంత నివాసులు పీడికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగ్గె చెరువు కాలనీ బాధితుడు బీఎస్పీ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు, కొత్త శ్రీకాంత్, శ్రీహరి మీడియాతో మాట్లాడారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు కూడా నేను పని చేశానండి. ఎంఆర్ఓ గారు నాకు పట్ట ఇచ్చాడు. నా పట్ట దొంగ పట్ట అని ఎంఆర్ఓ గారు శేఖర్ కలిపి నా పట్టాన్ని లాక్కుంటున్నారండి. నన్ను 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారండి. ఎంఆర్ఓ గారిని కవర్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తే నీ పట్టాలు నీది, లేకపోతే దొంగ పట్ట అంటున్నారండి. నాతో పాటు 2000 పట్టాలు ఎంఆర్ఓ గారు ఇచ్చారండి. ఆ పట్టాలు దొంగ కాదంటండి, నాకు తెలిసింది కాబట్టి నా ఒక్క పట్ట దొంగ పట్ట అంటండి. దానికి మీరు అందరూ ఏం చేస్తారో, నేను పేదోడిని అప్పటి నుంచి కట్టుకోలేకపోయింది సార్. ఇప్పుడు కట్టుకుంటుంటే నాకు అడ్డు వస్తున్నారు. శేఖర్ అన్న అతను జనసేన పార్టీ వాళ్ళకి భోజనాలు పెట్టాలా, నాకు 2 లక్షలు డమ్మండి చేస్తున్నారు, ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని. నేను ఇవ్వలేను, నా ఒరిజినల్ పట్టాన్ని నేను నిరూపించుకుంటానండి. అది నాతో పాటు ఇచ్చిన గంగాధర్ అండి, ఒక పేతురి అమగిరి పేతురికి ఇచ్చాడండి. అవి ఒరిజినల్ అంటే అండి, నా దొంగ పట్ట అంటే అండి. నా దొంగ పట్ట అయితే ఎంఆర్ఓ గారు ఇచ్చిన 2000 పట్టా గట్ట దొంగ పట్ట కదండి. నా ఒక్కదానికి ఎంఆర్ఓ గారు దొంగ పట్టని చేశాడండి. మీరు సహకరించి నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. మేము ఏ నాయకుడితో చెప్పుకోవాలో కూడా మాకు అంతుశక్తి లేదు కాబట్టి మీ అధికారులు చేసే పనులు ఎలాగుంటున్నాయంటే మీకు చెప్పినదే పాఠం అయిపోతుంది. అంటే మేము ముందుకు రావట్లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నీతైన మనిషి, నిజాయితీ అయిన మనిషి, అతను చెప్తే చేస్తాడు. అలాంటి వ్యక్తిని మీ అధికారులందరూ ఏకమవి రోడ్డు మీద పెట్టినాక కొంతమంది పోరంబోక మాటలు ఆలకించి మీరు ఆయన రోడ్డు మీద పెడుతున్నారు. నేను బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు తప్పుదారి బట్టి అమాయక ప్రజల్ని రోడ్డు మీద పెడుతున్నారు. నిజంగా మా ఓడిది పట్ట తప్పు అయితే అదే లైన్ లో వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు. అవన్నీ తప్పు కాదు, ఇది ఒకటే తప్పు అంటే నేను వినవలసిన పని లేదు. నేను దీని గురించి ఎంతైనా పోరాడతాను. లేదు, ఇది అవన్నీ కూడా తప్పు అయితే ఇదే ఎంఆర్ఓ గారు మాకు ఎలాగ తప్పు అని ఇచ్చారో అన్ని నిర్ధారించి అన్ని తప్పని చెప్పి తీసేయండి. మేము దాని మీద ఏమి కూడా తలదోర్చం. బహుజన్ సమాజ్ పార్టీ నీతికి నిజాయితీకి పనిచేస్తుంది. ప్రజలకు అన్యాయం జరిగితే ముందుంటుందని చెప్పేసి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరపుని, మీడియా తరపుని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంత ముందు ఆ మంట వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇల్లు అందరూ కూడా సఫర్ అవుతున్నాం సార్. దాంట్లో ప్లాస్టిక్ కూడా ఉంటుందండి. మేము వెళ్ళి ఇంతకుముందు స్కూల్ వాళ్ళతో ముందు చెప్పడం జరిగింది, అయినా వినకపోతుంటే పాడ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాను. లాస్ట్ టైము శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చారు, అక్కడ చూశారు, కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది సార్. మళ్ళీ ఇది చాలా ట్రబుల్గా ఉంది సార్. ఇది దాంట్లో ప్లాస్టిక్ ఉండటం వల్ల అదంతా పీల్చి చాలా హానికరంగా తయారైంది సార్. అక్కడ అంతా ఎయిర్ పొల్యూట్ అవుతుంది అక్కడ. ఇది ఒకసారి అంటిస్తే 2 రోజుల వరకు అది అలాగ పొగ వస్తూనే ఉంటుంది సార్. అది ఆ సరౌండింగ్ పీపుల్ అందరికీ చాలా ట్రబుల్గా ఉంది సార్. అది స్కూల్ కూడా వాళ్ళు ప్రాపర్గా ఏమీ రెస్పాండ్ కాలేదు సార్. అసలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగానే బిహేవ్ చేశారు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి పాడ ఆఫీస్కి వచ్చి 2వ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది దీని గురించి ఒక స్పీడ్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం సార్. సార్ అది గాలి వల్ల మంట పెట్టి వచ్చి గాలి వల్ల చాలా సఫర్ అవుతున్నారు సార్. అక్కడ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది ఆస్మా పేషెంట్స్ ఉన్నారు. ఇదంతా హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఇది సో మేము దీని గురించి రిక్వెస్ట్ చేయడానికి మళ్ళీ వచ్చాం సార్.